నాచారంలో బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం అనంతరం బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంతటా ఉండేటువంటి పిల్లలకు ఒక పోషకాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. మనకు మామూలుగా చెప్పుకునేటువంటి హల్వా మిక్స్ కావచ్చు, అలాగే స్వీట్కి సంబంధించి రెడీ మిక్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, స్నాక్ ఫుడ్ కావచ్చు, దాదాపు 8 or 9 ఐటమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బాలామృతం అనేటువంటిది 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల శిశువుల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఔషధం. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ కాదు, కానీ ఒక దివ్యమైనటువంటి ఔషధంగా దాన్ని ఉదాహరించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేలు చేస్తుంది పిల్లలకు. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడండి, ప్యాకెట్స్లో ఎంత చక్కగా సిద్ధం చేసి ముఖ్యమంత్రి వర్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ అలా అలా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారం కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనవాళ్ళు తయారు చేసిస్తున్నటువంటి ఉప్మా మిక్స్ అనేటువంటిది రెడీ మిక్స్ ఒకటి ఉంది. దాన్ని టక్కని ఇలా కాసిన నీళ్ళల్లో, వేడైన నీళ్ళలో కనుక వేసి ఉప్మా మిక్స్ తోటి కలిపేసేసినట్టయితే పిల్లలకి ఉప్మా పనిచేయచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా పిల్లలకి సరఫరా చేయొచ్చు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఉప్మా మిక్స్తో పాటుగా కిచిడి మిక్స్ కూడా తయారవుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనేటువంటి మాటతోటి ఆ ఉప్మా మిక్స్ కావచ్చు, కిచిడి మిక్స్ కానీ అందించడం జరుగుతుంది. కిషోరామృతం పేరిట కౌమార బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం, ప్రత్యేకంగా వారి పోషణ కోసం కూడా అనేకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవనీయ పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమం బాలామృతం భావి భారత నిర్మాణం అనేటువంటి రీతిలో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ ప్రభుత్వానికి చెందినటువంటి విప్ అధికారులు వీళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. అయ్యా సుఖాసీనులు కండి సార్, మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు. అదే నాచారంలో బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బాలామృతం ప్లాంట్ ఇప్పుడే ప్రారంభించారు రేవంత్. ఈ ప్లాంట్లో చిన్నారుల కోసం పౌష్టికాహారం తయారీ చేసే ప్లాంట్కి ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ బాలామృతంతో పాటు పౌష్టికాహారానికి సంబంధించి కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్ కూడా తయారు చేయబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే చిన్న పిల్లలు, ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండటానికి బాలామృతం, అలాగే కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్కి సంబంధించి కూడా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలియజేయడం జరిగింది.
ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం లోపం ఉండకుండా ఉండటానికి బాలామృతాన్ని అందించబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే నాచారంలో బాలామృతానికి సంబంధించిన ప్లాంట్ను ఇప్పుడే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ బాలామృతానికి సంబంధించి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్కి సంబంధించి అక్కడ ఏమేమి తయారు చేయబోతున్నారు అనే విషయాలపైన కూడా క్షుణ్ణంగా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాచారంలో బాలామృతం ప్లాంట్కు ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అమాత్యులకు ఇతర ప్రముఖులందరికీ కూడాను సాధారణంగా స్వాగతం పలుకుతూ గౌరవనీయ మన చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫహీం గారు ఈ ప్లాంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చక్కగా చూపించి అంతా కూడా చేశారు. పెద్దలారా అందరూ దయచేసి లేచించుంటే మన రాష్ట్ర గీతం ఒక్కసారి మనమంతా గట్టిగా మనసారా పాడుకుందాం. జై జై హే తెలంగాణ, జై జై. నాచారంలో బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్లాంట్లో చిన్నారుల కోసం పౌష్టికాహారాన్ని తయారు చేయబోతున్నారు. బాలామృతం అనేది ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండకుండా ఉండటానికి సమర్పించే ఒక అమృతం అని చెప్పొచ్చు. పౌష్టికాహారం లోపం ఉండకుండా ఉండటానికి చిన్నపిల్లలకు బాలామృతాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్లాంట్ని నాచారంలో ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.